సిఎల్పి తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గోదావరిలో తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదని స్పష్టం చేసింది. గోదావరి బనకచెర్లపై ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి జూలై మొదటి వారంలో సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న సుమారు 5 గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి విలేకరులకు వెల్లడించారు. గోదావరి బేసిన్ జిల్లాల్లో 400 టీఎంసీలను కృష్ణాలోకి మళ్లించడాన్ని 2016లోనే ఎపెక్స్ కమిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించింది. ఆ బనకచెర్ల బంకను మా ప్రభుత్వంపై రుద్దేందుకు బీఆర్ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారంపై సమావేశంలో వివరంగా చర్చించాం. గోదావరిలోని తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా పోకుండా చట్టపరంగా, న్యాయపరంగా ఎంత దూరమైనా పట్టుదలగా పోరాడాలని తీర్మానించాం. గత బీఆర్ఎస్ పాలనలోనే బనకచెర్లకు పునాది పడింది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మసిపూసి మారేడుకాయ చేయడానికి ఆనాటి సీఎం, మంత్రులు తహతహలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రివర్గ సమావేశాల అంశాలన్నీ పూర్తి ఆధారాలతో ఈ నెల 30లోగా విచారణ కమిషన్ కు అందజేస్తాం. ఆనాటి మంత్రివర్గ ఉపసంఘం ఏ అంశంపై చర్చించింది, ఏం నివేదిక ఇచ్చింది, దాన్ని ఆనాటి మంత్రివర్గం ఆమోదిస్తే ఆ పనులు చేశారా లేదా అనే పూర్తి వివరాలను కమిషన్ కు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యతను అప్పగించామన్నారు. ఇక 2036 ఒలింపిక్స్ కి సన్నద్ధం చేసేందుకు రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేలా, క్రీడా ప్రమాణాలను పెంపొందించేలా రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ను తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తారు. జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి ఏటా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ లో 10% కేటాయిస్తారు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లకు అర్హత జాబితాలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి విజేతలకు అవకాశం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.